నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పానీపూరి తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తంగలపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ లో పానీపూరి తిన్న చిన్నారులకు కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తూ ఉండగా ఫుడ్ పాయిజన్ కి గల కారణాలపై విచారణ చేపట్టారు. కాగా 20 మంది చిన్నారులకు ఒకేసారి ఫుడ్ పాయిజన్ కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అవసరం అందరు పానీపూరి అమ్మాయి మాట్లాడుతుంది కదా, బయట తీసుకున్నారు మిగతా వాళ్ళు పడుతున్నారు కదా. ఈరోజు పీడియాట్రిక్ వార్డుకి 12 కేసెస్ విత్ లూజ్ స్టూల్స్, వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్ అండ్ ఫీవర్ విత్ హిస్టరీ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. పానీపూరి కేసీఆర్ నగర్ మండపల్లి విలేజ్ నుంచి, తంగలపల్లి మండల్ నుంచి వచ్చారు. 12లో 11 కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయి. ఒక 12th బేబీకి హిస్టరీ ఆఫ్ 2 episodes of seizures ఉంది. బట్ ద బేబీ కండిషన్ ఈజ్ నౌ స్టేబుల్. 12 కేసెస్ వాళ్ళకి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ వెళ్తుంది అండ్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా సెండ్ చేశాము. ఆల్ ద బేబీస్ ఆర్ స్టేబుల్ అండ్ ద ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ వీ విల్ లెట్ యూ. టోటల్ ఎంతమంది వచ్చారు మీకు? పానీపూరి తినడం వల్ల మోషన్స్, కడుపు నొప్పి ఇట్లా అయింది, జ్వరము. అందుకే మీ డాడీ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. మరి మేము అక్కడ నిన్న సాయంత్రం పానీపూరి తినబెట్టినాం. మరి దానివల్ల అయిందా దేనివల్ల అయిందో తెలియదు. కానీ మా పిల్లల ముగ్గురికి మేము పానీపూరి తినబెట్టినాక వాడు ఒక్కడు తినలేడు. మా చిన్న బాబు, 4 పిల్లలు అయితే ఒక బాబు తినలేడు. వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం కంపల్సరీగా మోషన్స్, వామిటింగ్స్ జరుగుతుంది. నిన్నటి సంధి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటికైతే ముగ్గురు సీరియస్గానే ఉన్నారు, ఫుల్ ఫీవర్తో ఉన్నారు. కానీ మాకు అర్థమైతే పానీపూరి వలన మరి లేదంటే వాటర్ 2 డేసే రాలేదు. మరి కొన్ని మినరల్ వాటర్ వలన అది కూడా తెలియదు. బట్ మేము అనుకుంటున్నాం డిసిజన్ తెలియాలి. ఎందుకంటే పిల్లలు ఇంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 20 మెంబర్స్ వచ్చినాం ఇక్కడికి. ప్రైవేట్లో కూడా 10 మెంబర్స్ వేయరు. డాక్టర్లు ఏమన్నారు, రేపు సాయంత్రం ఇస్తాడు రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్తుంది. కానీ మేమైతే అనుకుంటున్నాం పిల్లలందరూ ఇంత అందరు కడుపు నొప్పి అని ఒకటే అల్లాడుతున్నారు, ఏడుతున్నారు. వాళ్ళు ఏడుపు మేము చూడలేకపోతున్నాం. వీడైతే అసలు ప్రొద్దుంచి ఏం తెలియలేము బాబు. ఇది ఏంటో అర్థమవుతలేదు. మాకు దయచేసి పట్టించుకోవాలని అనుకుంటున్నాను. హాస్పిటల్ వాళ్ళు కూడా మళ్ళీ మంజుల మండపల్లి సార్